అలాగే ఈ లే ఆఫ్స్ సమయంలో ఐటీ రంగంలోకి రావాలనుకునే విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి? డెఫినెట్‌గా మీరు మంచి ఆటోమేషన్ స్కిల్స్ రండి. మంచి పైథాన్ స్కిల్స్ రండి. లేదు నాకు స్కిల్స్ అప్‌డేట్ లేవు. నాకేమో పెద్దగా ఇంకా నేను ఆ పాత పద్ధతుల్లో కోడింగ్ చేస్తా, కోడింగ్ నేర్చుకుంటా, నేను అమీర్‌పేటలో పోయి జావా నేర్చుకుంటా అంటే మీరు ఇందులోకి రావద్దు. మీరు ఎప్పుడైతే మీ స్కిల్స్‌ని మీరు ఆటోమేషన్ చేసుకుంటారో, ఎక్కువ బాగా పెంపొందించుకుంటారో అప్పుడే మీరు స్టూడెంట్స్‌కి ఏంటంటే మీకు ధీమా ఉంటుంది. లేకున్నా మిమ్మల్ని వచ్చిన తర్వాత 2 నెలలకు కూడా చాలా మందిని ఒరాకిల్‌లో నేను చూసాను. జాయిన్ అయిన తర్వాత 2 నెలలకు కూడా తీసిన వాళ్ళు ఉన్నారండి పాపం. అసలు వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు. వాళ్ళకేం పర్ఫార్మ్ 2 నెలల్లో ఒక వ్యక్తి ఏం నేర్చుకుంటాడు? ఏమీ నేర్చుకోలేడు. అంటే అలాంటి కార్పొరేట్ వ్యవస్థ మన దగ్గరుంది. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ వీళ్ళన్నీ ఐటీ కంపెనీస్ అన్నీ గూడా ఒక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో వస్తాయి. అందులో పెద్దగా లేబర్ లాస్ వీళ్ళకి వర్తించవు. ప్లస్ వీళ్ళన్నీ బైపాస్ జేసుకుంటారు. అదే ఒక నార్మల్ ఇండస్ట్రీలో అయితే అక్కడ యూనియన్స్ ఉంటాయి. ఇక్కడ యూనియన్స్ ఉండవు. కాబట్టి ఏందంటే మీకెవరు హెల్ప్ చేయరు. కాబట్టి మీ స్కిల్ ఉంటేనే మీకెవరైనా హెల్ప్ జేస్తారు. కాబట్టి ఏంటంటే మీ స్కిల్స్ రూపొందించుకోండి. లేకుంటే వదిలేసేయండి. ఐటీ పెద్ద గొప్ప జాబ్ ఏం గాదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు గూడా మిగతా ఫీల్డ్స్‌లో మనకు కనబడుతున్నారు. నేను చాలా ఒక ఉల్లిగడ్డల వ్యాపారి ఎగ్జాంపుల్ జెప్పాను. కాబట్టి ఏంటంటే మీకు స్కిల్స్ ఉంటేనే మీరు రండి. లేకుంటే యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఆర్ ఓన్ స్టార్టప్ ఆర్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ డూ.